ఈరోజు తిరుపతికి కాళహస్తికి మధ్యలో ఉన్న ఏర్పేట దగ్గరలో ఉన్న ఒక ఫామ్ని విజిట్ చేయడం జరిగింది. యాక్చువల్లీ లోకల్గా కొంచెం పని ఉంటే వెళ్ళాను. అన్న మన ఫామ్ చాలాసార్లు విజిట్ చేశారు. తర్వాత పొట్టేలు ఫామ్ పెట్టడం గురించి నాతో డిస్కస్ చేశారు. తర్వాత ఏప్రిల్ మే నెలలో అనుకుంటాను కొంచెం పెద్ద పిల్లలు తెచ్చారు. ఫస్ట్ ఫామ్ గురించి చెప్తాను. ఫామ్ 30 అడుగులకు 72 అడుగులు ఉంది. ఆల్మోస్ట్ 2200 స్క్వేర్ ఫీట్ ఉంది. కింద 6.5 అడుగులు ఎత్తుతో పెట్టారు. పైన మధ్యలో దగ్గర 14 to 16 ఫీట్ హైట్ ఉంది. ఫామ్ ఆయన సొంత పొలంలో ఆయన కన్స్ట్రక్ట్ చేసుకున్నారు. ఈ చాప్ కట్టర్ కూడా నా ఫామ్లో చూసి 2-3 చాప్ కట్టర్లు బయట కూడా చెక్ చేసి ఏది మంచిది అని చూసుకున్న తర్వాత నేను వాడేది రఫ్ అండ్ టఫ్గా బాగా వాడుతున్నానని చూసి అమ్మర్ చాప్ కట్టర్ ప్రస్తుతానికి నా సూపర్ నేపియర్ హెడ్జలూషన్ కొట్టి పెడుతున్నారు. చాలా దగ్గర 7 ఎకరాల నేల ఉంది. బట్ దాంట్లో అయితే ఇప్పటికే 2-3 ఎకరాల వరకు సూపర్ నేపియర్ హెడ్జలూషన్ వేశారు. మల్బరీ వేశారు కానీ ఇంకా కోతకు రాలేదు. ఈయన ఏప్రిల్ మే నెలలో ఫస్ట్ 30 పొట్టేలు తీసుకొచ్చారు. అప్పుడు ఎండలో బాగా ఉండడం వల్ల తర్వాత మళ్ళీ ఒక 40 పొట్టేలు తీసుకొచ్చారు. 40 తెచ్చారు అనుకుంటా. ఆల్మోస్ట్ అన్నీ కలిపి ఒక 100 వరకు తెచ్చారు. బట్ నేను అప్పటికే చెప్పాను, అన్న కొంచెం చూసి తీసుకోండి, వర్షాకాలం వస్తుంది కదా, మీకు ఎక్స్పీరియన్స్ లేదు అని. బట్ ఆయన ఏమనుకున్నారో ఏమో మనసులో నూరైతే తెచ్చేశారు. బట్ తెచ్చిన తర్వాత అప్పటికి ఫామ్ లేదు. కింద నేల మీదే మేపేవాళ్ళు నార్మల్ షెడ్ లాగా వేసి. వర్షాలు స్టార్ట్ అయిన తర్వాత జూన్ జూలైలో వర్షాలు బాగా పడ్డాయి కదా, దానివల్ల బాగా లాస్ అయింది. దగ్గర పెద్ద లాస్ అయ్యింది. నెంబర్ చెప్పడం ఎందుకులేండి, ఆల్మోస్ట్ ఒక 20% పైనే లాస్ అయింది. దాంతో వెంటనే రికగ్నైజ్ అయ్యి ఆయన లాంగ్ టర్మ్లో చేద్దాం అనుకున్నాడు కాబట్టి సరే డబ్బు ఖర్చు అయినా పర్లేదని ఆయన సొంత డబ్బుతో కట్టుకున్నారు. ఆయన మొత్తం ఈ 2200 స్క్వేర్ ఫీట్కి 9 లక్షల వరకు ఖర్చు అయిందని చెప్పారు. ఆయన సొంతంగానే వేసుకున్నాడు, కాంట్రాక్ట్ ఏమీ లేదు. ప్లాట్ఫామ్ తెచ్చుకొని సొంతంగా వేసుకున్నాడు. ఇది హెడ్జలూషన్ గడ్డి, ఆల్రెడీ కొంచెం కోసున్నారు. 3 months దాటింది, ఇంకా కొంచెం కొయ్యలేదు. ఆల్మోస్ట్ 4 months దాటిన గడ్డి. అది చూడండి ఎంత హైట్ పెరిగిందో, ఆల్మోస్ట్ 10 అడుగులు పైన పెరిగింది. చాలా హైట్ పెరిగి బాగా ముదిరిపోయింది. ఇప్పుడైతే కోస్తున్నారు. ఈయన ఫామ్లో నేను విజిట్ చేసిన తర్వాత కొంచెం ఫామ్ పిల్లలు తక్కువనే ఉన్నాయి, బట్ ఫామ్ బాగా విస్తారంగా ఉంది. పిల్లలు కొంచెం వెయిట్ తక్కువ ఉండడం అది గమనించాను. ఆయనకి కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆయన వృత్తిరీత్యా వేరే బిజినెస్లు ఉన్నాయి, బట్ ఇది సైడ్ బిజినెస్ లాగా పెట్టారు. వర్కర్స్ ప్రాబ్లం మనందరికీ తెలిసిందే. వర్కర్స్ సరిగ్గా వర్క్ చేయటము, ఈయనకి ఎంత ఇంట్రెస్ట్ ఉన్నా వాళ్ళు సరిగ్గా తెలియజేయకపోవటము. ఇంకోటి గడ్డి ఈయనకు కొంచెం అవగాహన లేదు, ప్లస్ గైడ్ చేసే వాళ్ళు లేరు. ఎంత మేపినా బరువు రావట్లేదు. కొన్ని సజెషన్స్ అయితే ఇచ్చాను, కొన్ని గడ్డి పెంచటము, దానా పెట్టుకోవటము, ఎంత పర్సంటేజ్లో పెట్టాలి, ఎలా పెట్టాలి. ఆల్రెడీ డివార్మింగ్ అయితే నన్ను అడిగి చేసేవాళ్ళు. డివార్మింగ్ వ్యాక్సిన్స్ అవన్నీ వేశారు. గడ్డి పొలము అన్నీ బాగా ఉన్నాయి. ఆయనకు సదుపాయం అయితే చాలా బాగుంది. బట్ అన్ఫార్చునేట్గా వర్కర్స్ ప్రాబ్లం ఒకటి బాగా ఇబ్బంది పెడుతుంది ఆయన్ని. ఎందుకంటే గట్టిగా వర్కర్లకి ఇది కోసి వెయ్యి అని చెప్పలేని పరిస్థితిలో కూడా ఉన్నారు. ఎందుకంటే వర్కర్లు ఈ మధ్య చాలా అతి అయిపోతున్నారు కదా, ఇది కాకపోతే ఇంకో చోటికి వెళ్తారు, అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కాబట్టి నేనైతే స్ట్రిక్ట్గా చెప్పొచ్చాను. మీరు పిల్లలు గమనించవచ్చు, బాగా మంచి క్వాలిటీ పిల్లలు, పొడుగు లెంత్ ఉండే పిల్లలు ఉన్నాయి, కానీ అంత కండం మీద రాలేదు. కొన్ని పిల్లలు ఆల్రెడీ డిసీజ్ రావటము, ఆయన బాగా ఇబ్బంది పడ్డము. ఆయన నిన్న నాకు మనసు విప్పి మాట్లాడాడు. ఆయన ఏమంటారంటే, సార్ మీరు ఫస్ట్లో తక్కువ పెట్టుకోండి అని చెప్పినప్పుడు నేను మనసులో ఏమనుకున్నా, రైతులమైండి మేము 100 పొట్టేలు మేపలేమో అన్నాడు. నేను మనసులో ఆ రోజు నిజంగా ఇదే అనుకున్నాను. సార్ 100 పొట్టేలు కూడా మేపలేకపోతే రైతులమైండి ఏంటి, రైతు కుటుంబాలు పుట్టి మేము పొట్టేలు అంటే నాకు తెలియదా అనుకున్నాను మీరు చెప్పినప్పుడు. కానీ చాలా తప్పు సార్, నేను మనసులో ఉన్నది ఇప్పుడు బయట చెప్తున్నాను. చాలా ఇబ్బంది పడ్డాను సార్, రోగాలు అయితే చాలా ఇబ్బంది పెట్టాను నన్ను కింద ఉన్నప్పుడు. వర్షం వచ్చినప్పుడు ఎక్కువ బ్లూ టంగ్, పీపీఆర్ లాంటి రావటము, జలుబులు, దగ్గులు, చాలా అంటే మానసికంగా చాలా వేదనకు గురయ్యాను. ముఖ్యంగా ఆ డెత్ రేట్ని తట్టుకోలేక ఇంత తొందరగా చనిపోతాయని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. మేము కూడా రైతులమే కదా, ఏం కావు అనుకున్నాను కానీ, బట్ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా డెత్ అయినాయి సార్. ట్రీట్మెంట్ మీ దగ్గర అడిగాను, పక్కన వాళ్ళ దగ్గర అడిగాను, ఇంకోటి దగ్గర అడిగాను, అన్ని ప్రయత్నాలు చేసినా కూడా డెత్లు అవుతూనే ఉన్నాయి. మీరు చెప్పినట్టు నేను విని కొంచెం డిలే చేసింటే చాలా బాగుండేది. బట్ తొందరపడి తెచ్చినాం కదా అన్న ఉద్దేశంతో లార్జ్ స్కేల్లో పెట్టడం జరిగింది. లాస్ట్లో ఏదో రికగ్నైజ్ అయ్యి ఫామ్కి అయితే వచ్చేసాము ఎలివేటెడ్ షెడ్లో. ఇప్పుడైతే చాలా ట్రబుల్సమ్గా ఉంది. ట్రబుల్ అస్సలు లేనే లేదు నాకు. చాలా రిలాక్స్డ్గా ఉన్నాను.
ఏదైనా అప్పుడప్పుడు ఏదైనా రోగం వస్తే ట్రీట్మెంట్ చేసుకోగలుగుతున్నాను, కానీ మేజర్ ప్రాబ్లమ్స్ అయితే అన్నీ తగ్గిపోయినాయి. ప్రస్తుతం నా దగ్గర ఉండే పొట్టేల కండిషన్ ఇది అని చూపించారు. నేను కూడా కొంచెం మేత ఎలా వేసుకోవాలి, మిగతా విటమిన్ టానిక్స్లు, మినరల్ టానిక్లు, లేకపోతే ఈ లివర్ టానిక్ ఎలా తాపుకోవాలి, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ముఖ్యంగా వర్కర్ల మీద కొంచెం అజమాయిషీ పెంచి వాటికి కావాల్సిన మేత, నేను నిన్న షార్ట్లో చెప్పినట్టు 4 పూట్ల ఖచ్చితంగా మేత బాగా వేస్తే ఈ పిల్లలు ఖచ్చితంగా నెక్స్ట్ 40 డేస్లో మీరు దసరాకు కానీ దీపావళికి కానీ అమ్ముకోవచ్చు. పిల్లలన్నీ పెద్దవే ఉన్నాయి, ఇబ్బంది ఏం లేదు. కాకపోతే తిండి మాత్రం కాన్సన్ట్రేట్ చేయాలని చెప్పడం జరిగింది. ఆయన కూడా దాన్ని పాజిటివ్గా తీసుకొని, లేదు సార్ నెక్స్ట్ 40 రోజులు నేను దగ్గరుండి, లేకపోతే మా ఫ్యామిలీలో మనుషులైనా దగ్గరగా పెట్టి, అవసరమైతే ఇంకో మనిషిని ఎక్స్ట్రా అయినా పెట్టి వీటికి తిండి బాగా అందజేస్తాను, స్పోర్టివ్గా తీసుకుంటాను, బాగా వీటిని పెంచడానికి ట్రై చేస్తానని చెప్పారు. మనం ఏదైనా ఫీడ్బ్యాక్ ఇచ్చినప్పుడు వాళ్ళు అది పాటిస్తే మనకు కూడా హ్యాపీగా ఉంటుంది. ప్లస్ ఆయన ఆల్రెడీ ఒకసారి ఎఫెక్ట్ అయ్యాడు కాబట్టి, రైతు బాగా ఇబ్బంది పడ్డారు కాబట్టి ఆయనకు కూడా దాని సెన్సిటివిటీ అర్థమైంది. ఎందుకంటే కింద ఉండడం ఒకటి, నష్టం రావటం ఒకటి, దానివల్ల చాలా ఇబ్బంది పడ్డారు. బట్ రెగ్యులర్గా నాకు ఫోన్ చేసేవాళ్ళు, ట్రీట్మెంట్ అవి వీలైనంత వరకు నేను హెల్ప్ చేసేవాడిని. బట్ స్టిల్ మనం ఎంత హెల్ప్ చేసినా దగ్గర ఉండేవాళ్ళు ఆ లాస్ చూసినప్పుడు చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. బట్ ఆయన చాలా స్పోర్టివ్గా తీసుకొని, పర్లేదు సార్ ఇది నేను శుభసూచకంగానే తీసుకుంటున్నాను, ఫస్ట్ టైం ఫెయిల్ అయ్యాను కదా, నెక్స్ట్ టైం ఖచ్చితంగా సక్సెస్ అవుతాను అన్న కాన్ఫిడెన్స్ ఆయనలో ఉంది. ఖచ్చితంగా ఈసారి నేను ఇప్పుడు జరిగిన ప్రాబ్లమ్స్ అన్నీ రెక్టిఫై చేసుకొని నెక్స్ట్ ఇప్పుడు వచ్చే బ్యాచ్ కానీ, తర్వాత ఎండాకాలంలో వచ్చే బ్యాచ్ కానీ సక్సెస్ చేయగలుగుతాను అన్న కాన్ఫిడెన్స్ ఆయనలో ఉంది. కాబట్టి నేను కూడా వీలైనంత వరకు నా పాజిటివ్గా విషయాలన్నీ ఆయనకు తెలియజేయడం జరిగింది. రెగ్యులర్ మేము టచ్లోనే ఉంటాం ఫోన్లో, వీలైనంత వరకు ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉంటాం తొందరగా బరువు పెరగడానికి. బట్ ఈసారి మళ్ళీ చూద్దాము, ఇప్పటి నుంచి కరెక్ట్గా మళ్ళీ 40-50 డేస్కి మళ్ళీ నేను ఫామ్ని విజిట్ చేస్తాను. మనం అనుకున్నట్టు దీని రివ్యూ వీడియో మళ్ళీ పెడతాను. 40 డేస్ తర్వాత ఒకసారి మళ్ళీ విజిట్ చేసి అదే పనిగా పిల్లలు ఖచ్చితంగా బరువు పెరుగుతాయి. నేను ఇచ్చిన సూచనలు ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. ఆయన సక్సెస్ అవ్వాలని నేను కూడా కోరుకుంటున్నాను. ఆయనకు అన్నీ ఉన్నాయి, ఎవ్రీథింగ్ అన్నీ ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ కొత్తగా అవిసె వేస్తున్నాడు, పక్కన జొన్న కూడా వేశాడు, వేరుశెనగ చెత్త ఒక వామ్ వేసి పెట్టున్నాడు. ఆయనకు అన్నీ ఉన్నాయి, కాకపోతే కొంచెం కేర్ తీసుకునే వర్కర్ లేడు. ప్లస్ ఆయన కొంచెం బిజీగా ఉండడం వల్ల ఇబ్బంది పడుతున్నారు. బట్ ఇప్పుడు అన్నీ సెట్ అయిపోయాయి, ఫామ్ కూడా కన్స్ట్రక్షన్ అంతా అయిపోయింది. కాబట్టి ఫీడర్ కూడా చూడొచ్చు. ఆయన ఫీడర్ 10 ఇంచ్ ఫీడర్ పెట్టారు, 10 ఇంచు కేసింగ్ పైప్ హాఫ్ చేసి పెట్టారు. అది కొంచెం చిన్నదైంది. బట్ స్టిల్ ఇలా చిన్నగా ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఫీడ్ తిన్న వెంటనే మళ్ళీ ఫీడ్ దాంట్లో వేయాలి. గడ్డి కానీ ఫీడ్ కానీ, గడ్డి కొంచెమే పడుతుంది, దాంట్లో పిల్లలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి తినేసి గమ్ముగా అయిపోతాయి. అట్లా కాకుండా 2-3 సార్లు వేస్తే పిల్లలు కడుపు నిండా తింటాయి. పిల్లలు కడుపు నిండా తినడం చాలా చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ ఆయనకు తెలియజేయడం జరిగింది. చూద్దాము నెక్స్ట్ 1 మంత్ తర్వాత ఖచ్చితంగా ఆయన కూడా నా వీడియోకి మెసేజ్కి రిప్లై ఇస్తుంటారు, వీడియోల కింద కామెంట్ కూడా పెడుతూ ఉంటారు. ఆయన ఖచ్చితంగా బాగా పెంచుతారని ఆశిస్తున్నాను. ఆయన సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నైస్ డే.